ప్రజలందరికీ ఉండే ఒక జనరల్ డౌట్ ఏంటి అంటే చిన్న చిన్న సినిమాలకి రాస్తే ఎలా తీసుకుంటారు ఏమంటారు లేకపోతే ఇప్పుడు ఒక కీరవాణి దర్శకత్వంలో మీరు చేశారు కాబట్టి అది పవన్ కళ్యాణ్ గారు ఉన్న మూవీలో అది అంటే ఎలా తీసుకుంటారు సినిమాని బట్టండి ఇప్పుడు నేను చాలా సినిమాలు రాశాను నాకు ఇది 200 సినిమా ఇది 200 సినిమా హరిహర వీరమల్లు ఓకే నా ఫస్ట్ సినిమా ఉయ్యాల జంపాల కష్టంతోనే మీరు ఈ స్థాయికి చేరారు అయితే నాకు అర్జున్ రెడ్డి 12వ సినిమా అర్జున్ రెడ్డి తర్వాత 100 సినిమాలు రాశా దాన్ని అది హిట్ అయిన తర్వాత అర్జున్ రెడ్డిలో బ్రేకప్ సాంగ్ ఊపిరాగుతున్నదే అది బాగా హిట్ అయ్యి నాకు అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాకి తర్వాత కాంతారా రాసిన తర్వాత ఇంకో 50-60 సినిమాలు రాశాను కాంతారా అన్ని పాటలు నేనే తర్వాత మళ్ళీ డబ్బింగ్ సినిమాలో ఒక 20-30 రాశాను మొత్తం ఒక 200 మూవీస్ రాశాను ఇది 200 సినిమా సాంగ్స్ అయితే ఒక 500-600 రాసి ఉంటాను మీ 200 పాటకి సినిమాకి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు రెమ్యునరేషన్ అది పైకి చెప్పకూడదు బానే అంటే అలా యావరేజ్ అవసరం లేదు రెమ్యునరేషన్ ఎందుకు అంటే మా అందరికి కుతూహలంగా ఉంటుంది వీళ్ళు ఎంత తీసుకుంటున్నారు వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు అందుకని ఆ సినిమాకి తగ్గట్టుగానే ఉంటది కదా ఇప్పుడు నేను ఉయ్యాల జంపాల రాసినప్పుడు చాలా తక్కువ అమౌంట్ తీసుకున్నా అర్జున్ రెడ్డికి ఇంకొంచెం తీసుకున్నా కాంతారాకి ఇంకొంచెం తీసుకున్నా హరిహర వీరమల్లికి ఎలాగో ఆ సినిమా స్థాయి ఆ మ్యూజిక్ డైరెక్టర్ స్థాయి మీకు ఏమైనా భయం వేసిందా అరే ఇంత పెద్ద వాళ్ళతో చేస్తున్నామే చాలా జాగ్రత్తగా ఉండాలి తడబడడం ఇలాంటివి ఏమైనా జరిగాయా అంటే పవన్ కళ్యాణ్ గారికి రాస్తున్నాననే భయం కంటే బాధ్యతగా రాశా కీరవాణి గారి విషయంలో మాత్రం కొంచెం భయపడ్డా ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటో అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకంటే నా చిన్నప్పుడు ఎప్పుడో మేజర్ చంద్రకాంత్లో పుణ్యభూమి నా దేశం అనే పాట పాడుకుంటూ తిరిగేవాడిని నేను స్కూల్ లైఫ్లో అలాంటి అంత ఇన్స్పిరేషన్ నాకు ఆయన మ్యూజిక్లో ఇప్పుడు పాట రాయటం అనేది చాలా హ్యాపీ చిన్న భయం ఉంది కానీ ఆ భయాన్ని ఆయన పోగొట్టేసి నన్ను చాలా కంఫర్టబుల్ స్టేజ్లో ఉంచి ఆయన డీల్ చేశారు చాలా హ్యాపీ దానికి అంటే మీకు ఎప్పటి నుంచో ఏమైనా డ్రీమ్ ఉందా లైక్ ఈ హీరోకి చేయాలి ఉంది చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి రాయాలని ఉంది అంటే ఇంతకు ముందు జాబితాలో పవన్ కళ్యాణ్ ఉన్నారా పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు జాబితాలో ఈ సినిమాకి రాయకముందు పెద్ద హీరోలకి రాయాలని ఉంటదంటే పవన్ కళ్యాణ్ పెద్ద హీరోనే కదా అదే మీ జాబితాలో ఉన్నారా లేదా ఉన్నారు అయితే మెయిన్ ఏంటంటే చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి రాయాలి అని ఉండేది నాకు చేస్తారులే ముందు ముందు సినిమాలు వస్తున్నాయి కదా సో ఏ సినిమాకి చేద్దాం అనుకుంటున్నారు చేద్దామండి మనకి ఏదో అవకాశం వస్తే అది ఓకే అంటే అవకాశం కోసం మీరే అడిగి మరి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ రోజు ఈ మిలియన్లు ఆ వ్యూస్ ఆ లైక్స్ ఆ కామెంట్స్ చూస్తారా మీరు జనరల్గా ఆ పాట కింద వచ్చే కామెంట్స్ ఏదైనా మీరు మర్చిపోలేని కామెంట్ ఏదైనా ఉందా అంటే ఆ పాట కింద వచ్చిన కామెంట్స్కి చాలా ఉన్నాయి అన్న ఎన్నాళ్ళు నువ్వు ఎలా ఉన్నావు ఎక్కడ ఉన్నావన్నా ఏమైపోయావన్నా ఏమి రాసావన్నా నీకు దండం స్వామి అని చెప్పి అలా చాలా ఏవో వచ్చాయి కానీ బెస్ట్ కాంప్లిమెంట్ అంటే మన చంద్రబోస్ గారు నాకు నిన్న వాయిస్ మెసేజ్ పెట్టారు ఆస్కార్ విన్నర్ ఆయన కూడా రాంబాబు చాలా బాగుంది పదాల అల్లికతో పదాలతో శబ్ద విస్ఫోటనంలా ఉంది సాంగ్ జస్ట్ నార్మల్గా లిరిక్స్ చదువుతుంటేనే ఇది వచ్చింది ఇంకా కీరవాణి గారి మ్యూజిక్లో వింటుంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో చాలా చాలా బాగుంది ఇది నీ కెరీర్కి మంచి మలుపు నా ఆశీర్వాదాలు నా అభినందనలు నీకు అని ఆయన వాయిస్ మెసేజ్ పెట్టారు ఎందుకంటే ఇంకా మంచి కాంప్లిమెంట్ ఇంకేమంటారు ఇంతకంటే మంచి కాంప్లిమెంట్ ఉండదు వీళ్ళందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళు మీరు పాడిన ఒక ఆస్కార్ విన్నర్ గారికి పాట రాశా ఇంకొక ఆస్కార్ విన్నర్ తో కాంప్లిమెంట్ తీసుకున్నా ఇంకేం కావాలి అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ అన్న బాగా రాసేవంటున్నారు ఇది కాకుండా ఎవరైనా డైరెక్ట్ గా వచ్చి మీ దగ్గర దీని గురించి మాట్లాడడం జరిగిందా ఒక ఫ్యాన్ మూమెంట్ అంటారు కదా అసలు ఏం రాసావన్నా మా అన్నకి అని లేదు నేను ఫ్యాన్స్ వాళ్ళకి అవైలబిలిటీలో మనం ఉన్నాం కదా ఏదో నా వర్క్ నేను చేసుకుంటా తెలిసిన వాళ్ళు ఎవరైనా చాలా మెసేజ్ పెడుతూ ఉంటారు డైరెక్ట్ గా అయితే కలవలేదు ఇంకా మీకు పవన్ కళ్యాణ్ గారి మూవీస్ లో ఇంకా ఏమంటే ఇష్టం పవన్ కళ్యాణ్ గారి మూవీస్ లో నాకు అత్తారింటికి దారేది ఇష్టం ఫస్ట్ లో సుస్వాగతం ఇష్టం ఈ రెండు సినిమాలు చాలా ఇష్టం ఓకే మీ ఒరిజినల్ నేటివ్ ఎక్కడండి మాది ఏలూరుకి నూజివీడికి మధ్యలో వేలుపుచెర్ల అని ఒక విలేజ్ ఏలూరులోనే నా ఎడ్యుకేషన్ అంతా అయింది ఇంజనీరింగ్ వరకు అక్కడే
చదువుకున్నా ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో. తర్వాత హైదరాబాద్కి వచ్చి సాఫ్ట్వేర్ సైడ్ కోర్సులు అవి నేర్చుకుంటూ లిరిసిస్ట్గా ట్రై చేశాను అనమాట. అప్పుడు ఒక సినిమా, అప్పుడు ఉదయ్ కిరణ్ ఒక సినిమా రాశాను. తర్వాత గ్యాప్ తీసుకుని ఏ సాంగ్ అండి? వియ్యాల వరకు వేయాలని దాంట్లో ఒక పాట రాశాను. అప్పుడు నేను వచ్చిన కొత్తలో, ఇంజనీరింగ్ అయిపోయి వచ్చిన కొత్తలో. తర్వాత జాబ్లోకి వెళ్ళిపోయాయి ఒక 5-6 ఇయర్స్. తర్వాత అప్పుడు ఉయ్యాల జంపాల అనే సినిమా రాజ్ తరుణ్ది వచ్చింది, దానికి లిరిక్స్ రాసా. ఆ సినిమా హిట్ అయిన తర్వాత జాబ్ మానేసా. అప్పటి నుంచి ఇప్పుడు ఈ 10 ఇయర్స్ పాటలు రాస్తూనే ఉన్నా. ఈ 10 ఇయర్స్లో ఒక 200 సినిమాలు రాశాను. ఈ 10 ఇయర్స్లో ఎప్పుడైనా అరే ఇది కాకుండా మనం అటు సైడ్ వెళ్ళాల్సిందే, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని రూమర్స్ ఎక్కువ, మేబీ నిజాలు కూడా ఉండొచ్చు. అలాంటి సన్నివేశాలు ఎప్పుడైనా మీరు హట్ అయిపోయారే ఇలా ఉంటుందా, ఇలా ట్రీట్ చేస్తారా అని? అదే అప్పుడప్పుడు కొన్ని అవకాశాలు రానప్పుడు, కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు, వర్క్ లేనప్పుడు ఒక్కోసారి అనిపించేది. కానీ నేను ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోవాలి, వెనకడికి వేయాలి అనుకోను. ఉయ్యాల జంపాల నుంచి ఇప్పటి వరకు కూడా నేను బ్యాక్ స్టెప్ వేయాల. తర్వాత అది ఇంకా ఉయ్యాల జంపాలు వచ్చిన ఒక 2-3 ఇయర్స్కి నాకు అర్జున్ రెడ్డి పడింది. అర్జున్ రెడ్డి తర్వాత నేను అసలు ఇంకా అర్జున్ రెడ్డిలో ఏం పాట అండి? బ్రేకప్ సాంగ్ తెలిసే, ఒకసారి పాడరా మాకోసం. తెలిసనే నా నువ్వే నా నువ్వు కాదని, తెలిసనే నేనే నేను కానని, అలా స్టార్ట్ అవుతుంది. అలా సింగర్ కూడా ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ హరిహర వీరమల్లులో ఆ సాంగ్ మా కోసం ఒకసారి పాడండి. అంటే నాకు పాడటం రాదు, జస్ట్ ఊరికే అన్నాను. ప్రళయకాల రుద్రుడల్లె తాండవించు భైరవం, గగనమైన భువనమైన దద్దరిల్లు రౌరవం, నిసిని చీల్చు క్షిద్రుడల్లె ఉద్భవించు ఆయుధం. అలా వస్తుందండి ఆ పాట. ఓకే.